ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. మొదటి 4 వచనాలు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆమేన్. ప్రియులారా, నేటి లేఖన భాగము అనగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 20 వచనాలను ఆధారము చేసుకొని మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశము పేరు న్యాయము కోరండి. న్యాయము కోరండి. సీక్ జస్టిస్. సీక్ జస్టిస్. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము పూర్తిగా చదివి ఆలోచన చేసి అర్థం చేసుకునే విషయం ఏంటంటే, దేవుడు ఆకాశమును భూమిని తన సాక్షులుగా పిలిచి తాను ప్రేమతో పెంచిన ఇశ్రాయేలీలు చేసిన ద్రోహమును బట్టి వారిని గద్దించెను. మరియు వారు జంతువుల కంటే బుద్ధిహీనులుగా ఉన్నారని వారిపై దేవుడు నిందలు వేశాడు. దేవుని శిక్ష ఫలితంగా ఇశ్రాయేలు దేశం ఎడారిగా మారింది మరియు ఆ నగరం శిథిలమైపోయింది. అయినను దేవుడు పునరుద్ధరణ కొరకు నిరీక్షణను కూడా మిగిల్చాడు. ఇశ్రాయేలీయులు ఆచారాలను మరియు పండుగలను ఆచరించారు. కానీ ఇశ్రాయేలీయుల హింసాత్మక ప్రవర్తన కారణంగా దేవుడు వారి అర్పణల పట్ల సంతోషించలేకపోయాడు. బలహీనులను ఆదరించడం ద్వారా న్యాయమును వెతకమని దేవుడు వారిని ఆదేశించాడు. మరియు వారు పశ్చాత్తాప పడితే వారిని పునరుద్ధరిస్తానని వాగ్దానము చేశాడు. కానీ వారు నిరాకరిస్తే వారికి తీర్పు తీరుస్తానని కూడా దేవుడు వారిని హెచ్చరించాడు. ఈ యొక్క లేఖన భాగాన్ని మనము చదివిన తర్వాత ఈ యొక్క లేఖన భాగంలో నుండి దేవుడు ఎవరు అని గనక ఆలోచన చేస్తే, మరి ముఖ్యంగా 8 నుండి 11 వచనాల ప్రకారంగా న్యాయము లేని చోట అర్పించబడే అర్పణల పట్ల మరియు రక్తసిక్తమైన చేతులతో లేదా పాపపు చేతులతో చేసే ప్రార్థనల పట్ల దేవుడు తీవ్రంగా అసహించుకుంటాడు. తాము పండుగలను ఆచరిస్తే, క్రమం తప్పకుండా అర్పణలు ఇస్తే మరియు ఆచారబద్ధమైన ప్రార్థనలు చేస్తే దేవుడు వారిని సంతోషంగా స్వీకరిస్తాడని మరియు తమ పక్షాన నిలబడతాడని ఇశ్రాయేలీయులు తప్పుగా భావించారు. అయితే దేవుడు నీతియుక్తమైన అర్పణలను మరియు దయతో కూడిన ప్రార్థనలను కోరుకుంటున్నాడని ఈ యొక్క లేఖన భాగం ద్వారా మనము దేవుని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ఈ యొక్క లేఖన భాగాన్ని మనం ఉద్దేశించి దేవుడు మనకు నేర్పించే పాఠము ఏమిటి అని ఆలోచన చేస్తే 2 నుండి 4 వచనాలు మరియు 15 నుండి 17 వచనాల ప్రకారంగా మనం బలహీనులను అణచవేసిన లేదా వారి పట్ల జరుగుతున్న అన్యాయాన్ని చూడనట్లు ఉన్నా మనం దేవునికి వెన్నుపోటు పొడిచినట్లే.
ఆయనకు మనము దూరమైనట్లే. ఎందుకంటే లేఖనములో ఇలాగా రాయబడి ఉన్నది, వారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని రాయబడింది. కనుక మనము బలహీనలను అణచివేసిన లేదా వారి పట్ల జరుగుతున్న అన్యాయాన్ని చూసి చూడనట్లు ఉన్న మనము దేవునికి దూరము అయినట్లే. ప్రభువు న్యాయాన్ని కోరుకుంటాడు. మరియు న్యాయం అంటే శక్తి లేని వారిని ఆదరించడం. ఈ రకమైన న్యాయాన్ని స్థాపించడానికి మనం ఒక సంఘముగా మరియు ఒక దేశముగా ఏమి చేయాలి అని ఆలోచన చేయాలి. న్యాయాన్ని పునరుద్ధరించడమే విశ్వాసాన్ని పునరుద్ధరించడం అని ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక మనము న్యాయమును కోరుకునేలా మన మనసులు, అదేవిధంగా మన సంఘము కూడా న్యాయము కోరుకొని న్యాయముగా నడుచుకునేలా ఉండటానికి మనము ప్రార్థన చేద్దాం. కళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. బలహీనుల పట్ల ప్రభువా, మరి మీరు న్యాయమును చేయాలని మా ద్వారా మీరు కోరుకుంటున్నటువంటి ఈ యొక్క న్యాయాన్ని మేము జరిగించటానికి, న్యాయమును మేము చేయటానికి మీ యొక్క సన్నిధి, మీ యొక్క సహాయమును మాకు అనుగ్రహించి మహిమ పొందమని కోరుకుంటూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాను నా తండ్రి, ఆమేన్. సహోదరులారా, నేటి అనుదిన బైబిల్ కార్యక్రమంలో పాలు పొందిన మీ అందరికీ మరొకసారి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.